చిన్న పిల్లలు ఆల్మోస్ట్ 20 కిడ్స్ వరకు మిస్సింగ్. కిడ్నాప్, రేప్, మర్డర్, చైల్డ్ అబ్యూస్ అండ్ క్యానిబలిజం. కానీ వాళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఉంది. వాళ్ళు మిస్ అయిన ప్లేస్ మాత్రం ఒక మనిషి నిజంగానే ఇలా చేయగలుగుతాడా? ఆ గ్రిల్ వెనకాల నుంచి పాస్ అయ్యే ఒక డ్రైనేజ్, చాలా పాలిథిన్ బ్యాగ్స్ పడి ఉన్నాయి. పోలీస్ కాళ్ళు చేతులు వణికాయి. ఆల్మోస్ట్ 40 బ్యాగ్స్ కలెక్ట్ చేశారు. ఒక రూమర్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ సర్జరీ కాకపోతే పాసిబుల్ కాదు. ఈ కేసుకి నేషనల్ అటెన్షన్ వచ్చింది. చంపేసిన అమ్మాయి బాడీతో అత్యాచారం కట్ చేసి కిచెన్లో కుక్ చేసుకొని 12 కేసెస్కి తీర్పు వచ్చింది. అంటే అతన్ని ఎనీ టైం హ్యాంగ్ చేయొచ్చు. నోయిడా, ఢిల్లీ పక్కన ఒక ఏరియా, ఒక రోడ్డు, రెండు వైపులా రెండు వివిధ ప్రపంచాలు. ఒకవైపు పాష్ బంగ్లాస్, రిచ్ బిజినెస్ పీపుల్, మరోవైపు స్లమ్స్, ఇంట్లో పనిచేసే మెయిడ్స్, ఆటో రిక్షా డ్రైవర్స్. ఈ రెండు ప్రపంచాల మధ్యలో ఉన్న ఒక గ్రామం పేరు నిఠారి. ఈ నిఠారి ప్లేస్లో జరిగిన క్రైమ్ స్టోరీ వల్ల నిఠారి అన్న పేరు ఇండియా మొత్తం మారుమోగింది. అసలు అక్కడ జరిగిన క్రైమ్ ఏంటి? ఒక్క క్రైమ్ అయితే చెప్పొచ్చు, ఎన్నో క్రైమ్స్. కిడ్నాప్, రేప్, మర్డర్, చైల్డ్ అబ్యూస్ అండ్ అన్నిటికంటే ఘోరం క్యానిబలిజం. ఇంకా ఎన్నో ట్విస్ట్లు ఉన్నాయి ఈ స్టోరీలో. ఈ స్టోరీ వింటే మీరు ఒక మనిషి నిజంగానే ఇలా చేయగలుగుతాడా? ఒక మనిషి నిజంగానే ఇంత క్రూరంగా ఉండగలుగుతాడా అనే ఆలోచనలో పడతారు. ఇన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్న ఈ స్టోరీని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. జనవరి 2006 నిటారీలో చిన్న చిన్న పిల్లలు మిస్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళందరూ 7 to 14 ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. మిస్ అయిన పిల్లల పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు వాళ్ళ కంప్లైంట్ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు. అండ్ ఇలా స్లమ్స్లో నుంచి పారిపోయిన పిల్లలు మోస్ట్లీ బికాస్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ దేర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ పారిపోతారు. కానీ కొద్ది రోజులకు రిటర్న్ వస్తారు. అలా రిటర్న్ వచ్చిన తర్వాత పేరెంట్స్ పోలీస్ దగ్గరికి వచ్చి కేసు క్లోజ్ చేయరు. సో ఈ కేసెస్ అన్ని ఓపెన్ కేసెస్లా పడి ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళు పేదవాళ్ళు కావడంతో వాళ్ళు ఏమీ చేయలేరు అని ఒక ధైర్యం. ఇలా జాన్లో స్టార్ట్ అయిన మిస్సింగ్ పీపుల్ కంప్లైంట్స్ డిసెంబర్ వరకు కొనసాగాయి. ఆల్మోస్ట్ 20 కిడ్స్ వరకు మిస్సింగ్. May 6th, 2006 పాయల్ అని ఒక 15-year-old అమ్మాయి మిస్ అయ్యింది. వాళ్ళ ఫాదర్ నందలాల్ అందరి పేరెంట్స్ లానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. యాజ్ యూజువల్ పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. నందలాల్ ఒక 1 month వరకు ఎవ్రీడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ తీసుకోమని అడుక్కునేవాడు. పోలీసులు తన కూతురు ఎవరితోనూ పారిపోయి ఉంటుంది అని చెప్పి అతన్ని ప్రతిసారి అక్కడి నుంచి పంపించేసేవారు. నందలాల్ వేరే పేరెంట్స్లా కాకుండా ఒక లాయర్ని హైర్ చేసుకున్నాడు. కోర్టులో కేసు వేశాడు. తన డాటర్ మిస్ అయింది అండ్ పోలీసులు కంప్లైంట్ తీసుకోవట్లేదని. కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్పి. ఇలా కోర్టు ఇచ్చిన ఆర్డర్ పేపర్స్ తీసుకొని నందలాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులు ఓకే మేము ఎఫ్ఐఆర్ రాసుకుంటాం, కానీ ఎవరిపైన రాసుకోవాలి అని చెప్పి నందలాల్ని అడిగారు. నందలాల్ గత 1 monthగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ తన ఇన్వెస్టిగేషన్ కూడా తను చేశాడు. తను అతని డాటర్ ఫోటో తీసుకొని రోడ్డు పైన ప్రతి ఒక్కరిని ఈమెను ఎక్కడైనా చూసారా అని అడిగాడు. ఒక ఆటో రిక్షా డ్రైవర్ నేను ఆ అమ్మాయిని సెక్టర్ 31లో ఉన్న D5 ఇంటి దగ్గర డ్రాప్ చేశానని చెప్పాడు. ఆటో డ్రైవర్కి ఆ అమ్మాయి ఎందుకు గుర్తుందంటే ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని D5 ఇంటి దగ్గర దింపిన తర్వాత ఆ అమ్మాయి నువ్వు ఇక్కడే ఆగు, నేను లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తాను అని చెప్పింది. ఆటో డ్రైవర్ అక్కడే వెయిట్ చేశాడు. 5 minutes అయింది, 10 minutes అయింది, 15 minutes అయింది. ఆ అమ్మాయి బయటికి రాలేదు. 15 minutes తర్వాత ఆటో డ్రైవర్ ఆ ఇంటి డోర్ బెల్ కొట్టాడు. ఒక మనిషి బయటికి వచ్చాడు. ఇక్కడికి ఏ అమ్మాయి రాలేదు, ఇందాక వచ్చిన అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది అని చెప్పాడు. దానికి ఆటో డ్రైవర్ నేను అప్పటి నుంచి గేట్ దగ్గరే వెయిట్ చేస్తున్నాను, ఆ అమ్మాయి బయటికి వెళ్ళడం నేను చూడలేదు అని చెప్పాడు. దానికి లోపల నుంచి వచ్చిన ఆ మనిషి తను బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ ఆటో డ్రైవర్ని అక్కడి నుంచి పంపించేశాడు. ఆ బంగ్లా నుంచి అలా బయటికి వచ్చి ఆ రిక్షా వాడితో మాట్లాడిన మనిషి పేరే సురేందర్ కోహ్లీ. ఆ D5 బంగ్లా ఓనర్ పేరు మోనిందర్ సింగ్ పంధేర్. అతను ఒక కోటీశ్వరుడు.
అతను పంజాబ్లో ఒక బిజినెస్ మ్యాన్. పోలీసులు పెద్ద పెద్ద ఒఫీషియల్స్తో అతనికి మంచి పరిచయాలు ఉండేవి. సో నందలాల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నందలాల్ ఈసారి హయ్యర్ కోర్టుకి వెళ్ళాడు. ఈసారి కోర్టు నుంచి సీరియస్ వార్నింగ్ వచ్చింది. కోర్టు ఈ కేసు పైన అప్డేట్ ఇవ్వాలి అని చెప్పి పోలీసులకు చెప్పింది. దీనివల్ల పోలీసులకు ఎంతో ప్రెషర్ బిల్డ్ అయింది. ఫైనలీ ఫర్ ద ఫస్ట్ టైం పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. బికాస్ ఆఫ్ ద కోర్ట్ ఆర్డర్స్ వాళ్ళు మిస్ అయిన పేరెంట్స్ని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఈ ఎంక్వైరీలో ఒక పెద్ద క్లూ బయటికి వచ్చింది. ఆ క్లూ ఏంటంటే మిస్ అయిన పిల్లలు వేరు వేరు ఇళ్ళ నుంచి, వేరు వేరు స్కూల్స్ నుంచి అండ్ వేరు వేరు ప్లే గ్రౌండ్స్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మిస్ అయ్యారు. కానీ వాళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఉంది. వాళ్ళు మిస్ అయిన ప్లేస్ మాత్రం ఒక్కటే. ఆ ప్లేసే సెక్టార్ 31లో ఉన్న ఈ D5 బంగ్లా. అసలు ఈ D5 బంగ్లాలో ఎవరుంటారు? ఓనర్ అయిన మోనిందర్ సింగ్ అండ్ అతని సర్వెంట్ సురేందర్ కోహ్లీ, వీళ్ళిద్దరే ఆ ఇంట్లో ఉంటారు. మోనిందర్ సింగ్ 2000లో ఈ ఇల్లు కొన్నాడు. మొదటిలో మోనిందర్ సింగ్ అతని ఫ్యామిలీతో అక్కడ ఉండేవాడు. లేటర్ వాళ్ళ ఫ్యామిలీ పంజాబ్కి షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత మోనిందర్ సింగ్ అప్పుడప్పుడు ఆ ఇంటికి వచ్చేవాడు. సురేందర్ కోహ్లీ ఉత్తరాఖండ్లో ఉండేవాడు. అతనికి పెళ్ళైంది, 2 పిల్లలున్నారు. అతను పని కోసం 2000లో నోయిడాకి వచ్చాడు. అక్కడే ఒక కల్నల్ ఇంట్లో షెఫ్గా పనిచేసేవాడు. లేటర్ 2003లో కల్నల్ ఫ్రెండ్ అయిన మోనిందర్ ఒక హౌస్ కీపర్ కోసం వెతుకుతున్నాడు. అప్పుడు కల్నల్ ఇతను నా దగ్గర కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు, ఇతను ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్ అని చెప్పాడు. అప్పటికే మోనిందర్ ఫ్యామిలీ పంజాబ్కి షిఫ్ట్ అయిపోయింది. ఆ ఇంట్లో కోహ్లీ ఒక్కడే రోజు ఉండేవాడు అండ్ మోనిందర్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చి వెళ్ళేవాడు. మోనిందర్ అలా వచ్చి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అతని జల్సాలు. మోనిందర్ తరచుగా అక్కడికి వచ్చినప్పుడల్లా అక్కడికి కాల్ గర్ల్స్ని పిలుచుకునేవాడు. వాళ్ళతో నైట్ పార్టీ చేసుకొని ఆ నైట్ వాళ్ళతోనే స్పెండ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళని పంపించేసేవాడు. 31 డిసెంబర్ 2006 పోలీసులకు చాలా ప్రెషర్ పెరిగిపోయింది. ఒకవైపు కోర్టు నుంచి, ఇంకోవైపు మిస్ అయిన కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి. నందలాల్ చివరిగా తన కూతురు D5 హౌస్ దగ్గర మిస్ అయింది అని చెప్పడంతో ఫర్ ద ఫస్ట్ టైం పోలీసులు D5 ఇంటికి వెళ్లారు. లోపల బయట చూశారు. వాళ్ళకి ఎటువంటి అనుమానం కలగలేదు. కానీ ఇంటి బ్యాక్ సైడ్ ఒక గ్రిల్ ఉంది. ఆ గ్రిల్ వెనకాల నుంచి పాస్ అయ్యే ఒక డ్రైనేజ్. ఆ డ్రైనేజ్ అన్ని హౌసెస్ వెనకాల నుంచి పాస్ అయ్యి వెళ్తుంది. కానీ D5 హౌస్ దగ్గర మాత్రం చాలా పాలిథిన్ బ్యాగ్స్ పడి ఉన్నాయి. ఒక పోలీస్ అది నోటీస్ చేశాడు. ఒక కర్ర సాయంతో ఒక పాలిథిన్ బ్యాగ్ని ఆ డ్రైనేజ్ నుంచి బయటికి లాగాడు. అందులో ఏముందని ఓపెన్ చేసి చూశాడు. ఆ పాలిథిన్ బ్యాగ్లోకి తొంగి చూసిన పోలీస్ కాళ్ళు చేతులు వణికాయి. అసలు ఆ బ్యాగ్లో పోలీస్ ఏం చూశాడు? ఆ బ్యాగ్లో ఒక చిన్న పిల్లాడి కాళ్ళు కనిపించింది. ఒక క్లీనర్ని పిలిచి అన్ని పాలిథిన్ బ్యాగ్స్ గ్యాదర్ చేయమని చెప్పారు. ఆల్మోస్ట్ 40 బ్యాగ్స్ కలెక్ట్ చేశారు. ఓపెన్ చేస్తే అన్ని బ్యాగ్స్లో హ్యూమన్ రిమైన్స్ ఉన్నాయి. కొన్నిట్లో లెగ్స్, మరికొన్నిట్లో స్కల్స్. ఒక సస్పీషియస్ విషయం ఏంటంటే ఏ ఒక్క బాడీకి కూడా ఆ బాడీ మిడిల్ పార్ట్ లేదు. అంటే నెక్ కింద నుంచి లోవర్ అబ్డామిన్ వరకు బాడీ మిస్సింగ్ ఉంది. యూజువల్లీ కిల్లర్స్ హెడ్ని డిసపియర్ చేస్తారు విక్టిమ్ ఐడెంటిటీ అవాయిడ్ చేయడం కోసం. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. కొన్ని బాడీస్ ఆల్రెడీ డీకంపోజ్ అయిపోయాయి. దొరికిన అన్ని రిమైన్స్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు. టోటల్గా 17 హెడ్స్ దొరికాయి. కొన్ని అమ్మాయిలవి, కొన్ని అబ్బాయిలవి. 1 జనవరి 2007 పోలీస్ కోహ్లీ మరియు పందేర్ని అరెస్ట్ చేశారు. ఈ న్యూస్ మీడియాలో ఒక వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. నేషన్ మొత్తం షాక్ అయిపోయింది. ఒక్కసారిలో ఇంతమంది చిన్నపిల్లల డెడ్ బాడీస్, అది కూడా పీసెస్ లో కట్ అయ్యి డ్రైనేజ్ లో దొరకడం ఎవ్వరూ నమ్మలేకపోయారు. ఒక రూమర్ ఏంటంటే ఆర్గన్స్ స్మగ్లింగ్. యాక్చువల్లీ 2 years బ్యాక్ అదే ఏరియాలో ఒక డాక్టర్ ఆర్గాన్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అండ్ ఆ డాక్టర్ మోనిందర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా. అండ్ ఆల్సో మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఎక్కడైతే మన ఇంపార్టెంట్ ఆర్గన్స్ అన్ని ఉంటాయో అది మిస్ అవ్వడం వల్ల ఈ రూమర్ కి ఎంతో స్ట్రెంగ్త్ వచ్చింది. కానీ లేటర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ క్లియర్ చేశారు, ఆర్గన్స్ రిమూవ్ చేయాలంటే ఒక ప్రొఫెషనల్ సర్జరీ కాకపోతే పాసిబుల్ కాదు.
అండ్ ఆల్సో ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే అది కొన్ని మినిట్స్లో అండ్ కొన్ని అవర్స్లో జరగాల్సిన పని, లేకపోతే ఆ ఆర్గాన్స్ పని చేయవు. సో ఈ ఆర్గాన్ స్మగ్లింగ్ థియరీ రూల్ అవుట్ అయిపోయింది. మోనిందర్ అండ్ కోహ్లీ అరెస్ట్ తర్వాత పోలీసులు మోనిందర్ ఫోన్ చెక్ చేశారు. అందులో కాల్ గర్ల్స్ ని సప్లై చేసే వాళ్ళ నంబర్స్ దొరికాయి. అండ్ ఆల్సో D5 హౌస్ ని సర్చ్ చేసినప్పుడు అక్కడ పాయల్ మొబైల్ ఫోన్ దొరికింది. ఆమె 7th May 2006లో మిస్ అయినప్పుడు స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ అక్కడే ఉంది. రిక్షా డ్రైవర్ చెప్పినట్టు పాయల్ D5 హౌస్ లోకి వెళ్ళింది అండ్ ఆమె మొబైల్ ఫోన్ అక్కడే దొరకడం వల్ల డాట్స్ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మెల్లగా ఇంటరాగేషన్ లో మోనిందర్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నేను ఇంటికి వచ్చి కాల్ గర్ల్స్ ని పిలుచుకోవడం నిజమే. అలా ఒకరోజు ఒక కాల్ గర్ల్ ని పిలిచినప్పుడు ఆమె రాలేదు. కానీ మోనిందర్ డెస్పరేట్ గా ఆ గర్ల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు ఫస్ట్ టైం కోహ్లీని అడిగాడు. కోహ్లీ వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. మోనిందర్ ఆ నైట్ ఆమెతోనే స్పెండ్ చేశాడు. మోనిందర్ యాక్సెప్ట్ చేశాడు. ఆ ఇంట్లో పార్టీస్ చేసుకోవడం, కాల్ గర్ల్స్ ని పిలుచుకోవడం, వాళ్ళతో నైట్ స్పెండ్ చేయడం. కానీ చిల్డ్రన్స్ డిసపియర్ అవ్వడం అండ్ మర్డర్స్ తో నాకు ఏం సంబంధం లేదు అని చెప్పాడు. ఈ కేసుకి నేషనల్ అటెన్షన్ వచ్చింది. పొలిటికల్ ప్రెషర్ పెరిగింది. మీడియా ట్రయల్స్ పెరిగాయి. కొన్ని పోలీస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ కూడా చేశారు బికాస్ ఆఫ్ దేర్ ఇగ్నోరెన్స్. ఇటారీలో పేరెంట్స్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంటరాగేషన్ లో ఉన్న కోహ్లీ మొదటి 2 రోజులు తాను ఏమీ చేయలేదు అని చెప్పాడు. అతనికి కూడా ఆ పిల్లలతో అండ్ ఆ మర్డర్స్ తో ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. 2 days తర్వాత కోహ్లీ మెల్లగా కన్ఫెస్ చేయడం స్టార్ట్ చేశాడు. వన్స్ కన్ఫెషన్ స్టార్ట్ చేశాక జస్ట్ 2 minutes ఇంటూ కన్ఫెషన్ ఆ కన్ఫెషన్ రూమ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. 2 పోలీస్ ఆఫీసర్స్ పక్కకి వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటున్నారు. ఇంటరాగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్ అతని సీనియర్ తో చెప్పాడు, సార్ నేను కోహ్లీని ఇంటరాగేట్ చేయలేను అని. ఇంతకీ ఏం చెప్పాడు ఈ కోహ్లీ పోలీసులకి ఇంతలా భయం కలగడానికి? తర్వాత ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పోలీస్ లోపలికి వెళ్ళారు. ఈసారి కోహ్లీ హ్యాండ్స్ కట్టేసి ఇంటరాగేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు కోహ్లీ చెప్పాడు, నిటారిలో పిల్లల్ని చంపింది నేనే. వాళ్ళ మిస్సింగ్ బాడీ మీట్ ని నేనే కట్ చేసి కిచెన్ లో కుక్ చేసుకొని తిన్నాను అని చెప్పాడు. కోహ్లీ తన కన్ఫెషన్ లో ఇలా చెప్పాడు, మోనిందర్ ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయిల్ని పిలుచుకున్నప్పుడు ఆల్కహాల్ తాగేవాడని. అలా మోనిందర్ అమ్మాయిలతో నైట్ స్పెండ్ చేస్తున్నప్పుడు కోహ్లీ ఆ డోర్ దగ్గర నిలబడి తొంగి చూసేవాడు. అలా కోహ్లీ మనసులో ఎన్నో డార్క్ థాట్స్ వచ్చాయి. మోనిందర్ కన్ఫెషన్ లో చెప్పినట్టు ఒకరోజు ఎప్పుడైతే ఒక అమ్మాయి రాలేదో కోహ్లీ వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడో ఆ రోజు ఏం జరిగిందో కోహ్లీ వర్షన్ ఏంటో ఇప్పుడు విందాం. ఒకరోజు మోనిందర్ నన్ను ఒక అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాడు. ఆ రోజు నేను ఒక అమ్మాయిని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మోనిందర్ చండీగఢ్ వెళ్ళిపోయాడు. కానీ ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయి లేచిన తర్వాత నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. నేను కూడా డబ్బులు ఇస్తాను, నాతో ఉండు అని చెప్పాను. ఆమె చిరాగ్గా నువ్వు అసలు మగాడివే కాదు అని చెప్పింది. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఆ అమ్మాయి గొంతు పిసికి అక్కడే ఆ అమ్మాయిని చంపేశాను అని కోహ్లీ చెప్పాడు. చంపేసిన అమ్మాయి బాడీతో అత్యాచారం చేశాడు. బాడీని బాత్రూమ్ లోకి లాక్కొని వెళ్ళి బాడీని 3 pieces లో కట్ చేశాడు. హెడ్, మిడిల్ పార్ట్ అండ్ లెగ్స్. ఆ అమ్మాయి బాడీలో కొన్ని పార్ట్స్ ని కోహ్లీ కుక్ చేసుకొని తిన్నాను అని ఆ కన్ఫెషన్ లో చెప్పాడు. మిగిలిన బాడీ పార్ట్స్ ఒక పాలిథిన్ బ్యాగ్ లో పెట్టాను. తర్వాత టెర్రస్ పైకి వెళ్ళి వెనకాలే ఉన్న డ్రైనేజ్ లో పడేశాను అని చెప్పాడు. అప్పుడు కోహ్లీ మనుషుల్ని చంపడంలో ఒక రుచి మరిగాడు. అమ్మాయి చనిపోయింది, కానీ పోలీస్ సైడ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేదు. కోహ్లీ కాన్ఫిడెన్స్ పెరిగింది. మోనిందర్ ఒక చాలా పెద్ద మనిషి. హై లెవెల్ ఆఫీసర్స్ కూడా ఈ D5 హౌస్ కి పార్టీస్ కోసం వస్తారు. సో అతని పైన ఆ ఇంటి పైన ఎవ్వరికి అనుమానం రాదని ఫీల్ అయ్యాడు. 15 రోజుల తర్వాత అది ఒక ఆఫ్టర్నూన్. ఈ D5 ఇంటి దగ్గర ఒక చిన్న పాప ఆడుకుంటుంది. కోహ్లీ అది నోటీస్ చేశాడు. ఇంట్లో నుంచి ఒక చాక్లెట్ పట్టుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ చిన్న పాప ఇంకా చాక్లెట్స్ ఉన్నాయా అని అడిగింది. అప్పుడు కోహ్లీ అటు ఇటు చూశాడు, ఎవరైనా అతన్ని చూస్తున్నారా అని. కానీ ఆఫ్టర్నూన్ కావడంతో ఎవ్వరూ బయట తిరగట్లేదు. లోపలికి రా, నీకు ఇంకా చాక్లెట్స్ ఇస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి లోపలికి వచ్చాక ఆ అమ్మాయి గొంతు నలిమి చంపేశాడు. ఆ అమ్మాయి డెడ్ బాడీని రేప్ చేసి
ఆ డెడ్ బాడీని బాత్రూంలోకి లాక్కెళ్ళి పీసెస్గా కట్ చేసి పాలిథిన్ బ్యాగ్స్లో వేసి పాడేశాడు. ఇది ఇప్పుడు అతనికి ఒక ప్యాటర్న్లా మారింది. ఒక 1 month 15 days గ్యాప్ ఇచ్చి ఆఫ్టర్నూన్ టైంలో ఒక చాక్లెట్ తీసుకెళ్ళి బయట నిలబడి ఎవ్వరూ లేని టైం చూసి ఈ ఇన్నోసెంట్ కిడ్స్ని లూర్ చేసి లోపలికి తీసుకెళ్ళి స్ట్రాంగిల్ చేసి చంపేసేవాడు. పోలీసులు అడిగారు, అసలు ఎందుకు ఇలా చేయాలనిపించింది నీకు అని. దానికి కోహ్లీ దగ్గర ఉన్న ఆన్సర్, ఏమో నాకు తెలీదు, అది అలా జరిగిపోయింది అని. ఈ విక్టిమ్స్లో ఒక అమ్మాయి రింబా హల్దర్. పోలీస్ చేసిన ఇన్వెస్టిగేషన్లో ఈ పర్టికులర్ కేసులో మాత్రం మొనిందర్ కూడా ఆ మర్డర్లో ఇన్వాల్వ్ అయినట్టు పోలీస్కి కొన్ని క్లూస్ దొరికాయి. ఈ కేసులో మొనిందర్కి డెత్ సెంటెన్స్ కూడా వచ్చింది. లేటర్ కమ్యూట్ అయ్యింది. అంటే అతను హయ్యర్ కోర్ట్స్లో ఫైట్ చేసి ఆ డెత్ సెంటెన్స్ని తొలగిపోయేలా చేశాడు. టోటల్గా కోహ్లీ పైన 17 కేసెస్ ఫైల్ చేశారు. అందులో ఆల్మోస్ట్ ఒక 2 years స్పాన్లో 12 కేసెస్కి తీర్పు వచ్చింది. అండ్ జడ్జ్మెంట్ వచ్చిన 12 కేసెస్లో అతనికి వేసిన శిక్ష ఉరి శిక్ష. ఎస్, డెత్ సెంటెన్స్. కోహ్లీకి వేసిన డెత్ సెంటెన్సెస్లో ఒక డెత్ పెనాల్టీ పైన ఫైన్ అప్రూవ్ అయింది. అంటే అతన్ని ఎనీ టైం హ్యాంగ్ చేయొచ్చు. అతన్ని మీరట్లోని జైలుకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని చెప్పి న్యూస్ బయటికి వచ్చింది. అప్పుడు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ ఎన్నో ప్రొటెస్ట్ చేశారు. దానివల్ల ఒక నైట్ సెషన్ జరిగింది. సుప్రీం కోర్ట్ నుంచి ఆర్డర్ వచ్చింది, డెత్ సెంటెన్స్ని స్టాప్ చేయండి అని. 16th October 2023, 17 years తర్వాత అలహాబాద్ హైకోర్ట్ షాకింగ్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఓన్లీ బేస్డ్ ఆన్ కన్ఫెషన్స్ జడ్జ్మెంట్ ఇవ్వలేము అని, రిలయబుల్ ప్రూఫ్ లేదు అని చెప్పారు. కోహ్లీ మరియు మొనిందర్ అక్విటెడ్. అంటే దే క్యాన్ వాక్ అగైన్ ఫ్రీ. విక్టిమ్ ఫ్యామిలీస్ మనసులు పగిలిపోయాయి. ఒక విక్టిమ్ ఫాదర్ పప్పులాల్, అతను ఒక సెక్యూరిటీ గార్డ్. ఈ వర్డిక్ట్ వచ్చాక అతను ఇలా చెప్పాడు, నా 8-year-old డాటర్ చనిపోయింది. మా దగ్గర అంత డబ్బులు లేవు ఇంకా ఎన్నో ఇయర్స్ ఫైట్ చేయడానికి. ఇంకొక మర్డర్ అయిన చైల్డ్ ఫాదర్ దుర్గా ప్రసాద్ తన 7-year-old డాటర్ని కోల్పోయాడు. అతను ఇలా చెప్పాడు, కోర్టు వాళ్ళని వదిలేసిందేమో కానీ దేవుడిది ఒక కోర్టు ఉంది, అక్కడ వాళ్ళు తప్పించుకోలేరు అని. నిఠారీ కేస్ ఒక స్పైన్ చిల్లింగ్ రిమైండర్. ఒక ఆర్డినరీ లుకింగ్ సర్వెంట్ ఎంత మాన్స్ట్రస్ అవుతాడో, పోలీస్ నెగ్లిజెన్స్ ఎన్ని ఇన్నోసెంట్ లైఫ్స్ కాస్ట్ చేస్తుందో, మరియు పువర్ పీపుల్ వాయిస్ ఇగ్నోర్ చేస్తే ఎంత పెద్ద ట్రాజెడీ జరుగుతుందో. ఈ కేస్ మన నేషన్కి ఒక లెసన్ ఇచ్చింది. మనమంతా అలర్ట్గా ఉండాలి. ఎక్కడైనా సస్పీషియస్ యాక్టివిటీస్ కనపడితే ఇగ్నోర్ చేయకూడదు. ఇది ఈ రోజుటి ఎపిసోడ్. ఇలాంటి మరిన్ని ట్రూ క్రైమ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే సేఫ్, స్టే అవేర్.